జయ శ్రీ రాధే కృష్ణ. పూర్వ భాగంలో మనం ఎవరైతే లక్ష్యాన్ని గురు తప్పకుండా కొడతారో అటువంటి వారికి తన చెల్లెలైన ద్రౌపదిని ఇచ్చి వివాహం చేస్తామని సభాముఖంగా దుష్టధ్యుముడు ప్రకటించడం వరకు విని ఉన్నాం. తదుపరి దుష్టధ్యుముడు స్వయంవరాగత రాజులను ద్రౌపదీదేవికి ఇలా పరిచయం చేస్తున్నాడు. దుర్యోధనుడు తన సోదరులు కర్ణుడితో సహా నీకోసం విచ్చేశారు. అలాగే శకుని, వృషకుడు, బృహదల్పుడు కూడా వచ్చారు. వీరంతా కూడా గాంధార రాజకుమారులు. అలాగే ఉత్తమ యోధులైన అశ్వత్థామ, భోజుడు కూడా వచ్చారు. అలాగే బృహంతుడు, మణిమంతుడు, దండధారుడు, సహదేవుడు, జయస్థేనుడు, మేఘసంధి కుమారులైన శంకుడు, ఉత్తరులతో కలిసి విరాటరాజు కూడా వచ్చారు. అలానే వార్ధక్షేమి, సుశర్మ, సేనాబిందువు కుమారుడైన సువర్చునితో కలిసి సుకేతువు, సుచిత్రుడు, సుకుమారుడు, రుకుడు, సత్యధృతి, సూర్యధ్వజుడు, రోచమానుడు, నీలుడు, అలాగే చిత్రాయుధుడు, దండుడు, పౌండ్రక వాసుదేవుడు, భగదత్తుడు, మహారథుడైన మద్రరాజు శల్యుడు, అతని పుత్రుడు రుక్మాంగద రుక్మరథులు, భూరిశ్రవసుడు, అలాగే శలుడు అనే తన ముగ్గురు పుత్రులతో కలిసి కౌరవుడైన సోమదత్తుడు, కాంబోజరాజు సుదక్షిణుడు, పౌరవుడైన దృఢధన్యుడు, బృహదల్పుడు, సుషేనుడు, ఔసీనురుడు, శిబి, దోపిడి దొంగలను సంహరించిన కారుషాధిపతి అయిన సంకర్షణుడు, అలాగే వాసుదేవుడు, రుక్మిణేయుడు, అలాగే సాంబుడు, చారుదేశనుడు, ప్రాద్యుమ్ని, గదుడు, అక్రూరుడు, సాత్యకి, మహామతి, ఉద్ధవుడు, ఆత్మీయుడైన కృతవర్మ, విపృదువు, విధూరుడు, కంకుడు, గవేషణుడితో కూడిన శంకుడు, ఆశావహుడు, అనిరుద్ధుడు, అలాగే శమీకుడు, సారమేజయుడు, వీరుడైన వాతపతి, జుల్లి, పిండారకుడు, ఉసీనరుడు, విక్రాంతుడు, వీరందరూ కూడా ప్రసిద్ధమైన పృష్ఠవంశంలో పుట్టినవారు అంటూ పరిచయం చేస్తాడు. తర్వాత భగీరథుడు, బృహశత్రుడు, సింధురాజు అయిన జయద్రథుడు, బృహద్రథుడు, బాహిలీకుడు, మహారథుడైన శృతాయువు, కైతవుడైన ఉలూకుడు, చిత్రాంగదుడు, శుభాంగదులు, వస్తరాజు, కోసలాధిపతి, శిష్పాలుడు, జరాసంధుడు, వీరే కాకుండా మరెందరో సుప్రసిద్ధులైన క్షత్రియులు, వివిధ దేశాధిపతులు నీకోసం వచ్చారమ్మా. వారు లక్ష్యాన్ని భేదిస్తారు. ఎవరి లక్ష్యాన్ని భేదిస్తారో వారిని నీవు వరింతువుగాక అని చెప్తారు. వారందరూ కూడా ఒకరితో ఒకరు పోటీ పడుతూ చక్కగా కుండలాదులతో అలంకరించుకున్న యువకులై రాజులందరూ కూడా ఎవరి అస్త్రబలాన్ని వారు ఊహించుకుంటూ ఆయుధాలను పట్టి కదిలారు. రూపం, బలం, కులం, శీలం, ధనం, యవ్వనం మొదలైన దర్పాలతో రాజులు మంచు కొండల్లో మదపటేనుగుల్లాగా రకరకాల నడకలను నడిచారు. రాజులు ఒకరినొకరు స్పర్ధ చేసుకుంటూ మన్మథునికి వశలై నాదే ద్రౌపది అంటూ ఒక్కొక్కరుగా సింహాసనాల నుంచి లేచి నిలిచారు. ఆ రాజులు ద్రౌపదిని గెలుచుకోవాలని స్వయంవర రంగంలో కలిశారు. ద్రౌపదినే భావించి మనసుల్లో మన్మథబాణాలతో పీడింపబడుతూ అక్కడికి వచ్చిన రాజులంతా కూడా పూర్వం స్నేహితులైనా కూడా అక్కడ మాత్రం ఒక్కొక్కరు ద్వేషించుకోసాగారు. అంతలోనే విమానాలెక్కి రుద్రులు, ఆదిత్యులు, వసువులు, అశ్వనీ దేవతలు, సాధ్యులు, మరుత్తులు, యముడు, కుబేరుడు అంతా కూడా వచ్చారు. దైత్యులు, సుపర్ణులు, ఉరగులు, దేవర్షులు, గుహ్యకులు, చారణులు, విశ్వావసువు, నారదుడు, పర్వతుడు, అప్సరసలతో కలిసి గంధర్వులు మొదలైన వారంతా వచ్చారు. బలరాముడు, హృష్ణివీరుడు, అందకవీరుడు, యదువీరుడు అంతా కలిసి కృష్ణుని ఇష్టానికి లోబడి ప్రేక్షక పాత్ర వహించి కూర్చుండిపోయారు. వీళ్ళు వారెవరు కూడా ఎక్కువ పెట్టదలుచుకోలేదు. లక్ష్మీదేవికి అభిముఖంగా ఉన్న 5 మదపటేనుగుల్లా నివురు కప్పిన నిప్పువలే ఉన్న పాండవులను శ్రీకృష్ణుడు చూసి గ్రహించాడు. కృష్ణుడు బలరామునితో ధర్మరాజును, భీముని, అర్జునుని, కవలలను మెల్లమెల్లగా వరుసగా చెప్తాడు. బలరాముడు చాలా సంతోషంగా చూస్తూ అలాగే కృష్ణుని వైపు కూడా చూశాడు. ఇతర రాజులు, వారి పౌత్రులు ద్రౌపదిపైనే కన్నులు మనసులో నిలిచిపోయాయి. వారు పెదవులు కొరుకుతూ ఎర్రని నేత్రాలు పెద్దవి చేసుకొని చూస్తున్నారు. కానీ పాండవులను కానీ రామకృష్ణులను కానీ వారెవరు కూడా గమనించలేదు. అలాగే దీర్ఘబాహులైన కౌంతేయులు, మహానుభావులైన కవలలు ద్రౌపదిని చూసి అందరూ కూడా మన్మథబాణాలకు వశులయ్యారు. అప్పుడు ఆకాశంలో దేవర్షులు, గంధర్వులు, సుపర్ణులు, నాగులు, అసురులు, సిద్ధులు ప్రత్యక్షమయ్యారు. దివ్య పుష్పవృష్టి కురిసింది. సభ, ఆకాశము అంతా కూడా పరిమళభరితమైంది. ఆకాశం అంతా కూడా దుంది విధ్వనులతో నిండిపోయింది. విమానాల రద్దీ మరీ ఎక్కువైపోయింది. వేణునాదాలు, వీణానాదాలు మిన్నుముట్టాయి. తర్వాత రాజులందరూ కూడా కలిసి ద్రౌపది కోసం బలపరాక్రమాలను ప్రదర్శించారు. వారిలో కర్ణుడు, దుర్యోధనుడు, శాల్యుడు, శల్యుడు, అశ్వత్థామ, క్రాదుడు, సునీధుడు, వక్రుడు, కళింగరాజు, వంగరాజు, పాండ్యరాజు, పౌండ్య దేశాధిపతి, విదేహరాజు, యవన దేశాధిపతి ఉన్నారు. ఇంకా చాలా మంది రాజులు, కొడుకులు, మనమలు కూడా ఉన్నారు. వారంతా కూడా కిరీటాలు, హారాలు, అంగదాలు ధరించి
ధరించి పద్మనేత్రులై విరాజిల్లుతూ ఉన్నారు. బలపరాక్రమాల్లో మోగిపోతూ దీర్ఘబాహులై ఉన్నారు. ఇక్కడ శాల్యుడు శాల్వదేశాధిపతి, శల్యుడు మద్రదేశాధిపతి, అంటే నకుల సహదేవులకు మేనమామ. కాద్రుడు రాహు వంశతో పుట్టిన ఒక రాజు, కుళింద రాజు చేతిలో చనిపోయాడు. భారత యుద్ధంలో దుర్యోధనుని పక్షాన ఇతను యుద్ధం చేశాడు. వక్రుడు ఒక రాజు, ఇతన్ని శ్రీకృష్ణుడు చంపారు. కళింగరాజు దుర్యోధనుని పక్షాన యుద్ధం చేసి భీమునితో యుద్ధం చేస్తాడు. వంగరాజు వంగదేశానికి రాజు. పాండ్యుడు ధర్మరాజు పక్షాన యుద్ధం చేస్తాడు. విదేహరాజు విదేహ దేశానికి రాజు. యవనాధిపుడు అంటే యవన దేశపు రాజు. మిగిలిన రాజులు దృఢమైన ధనస్సును మనసా కూడా ఎక్కుపెట్టలేకపోయారు. కొంతమంది దృఢమైన వెంటిని ఎక్కుపెట్టబోయి విసిరివేయబడ్డారు. కొందరు చేష్టలుడికి నేల మీద పడిపోయారు. వారి వారి బలాలకు, శిక్షణలకు, గుణాలకు తగినట్లుగా శక్తులుడికి కిరీటాలు పడిపోయాయి. మరికొందరికేమో ఆభరణాలు జారిపోతున్నాయి. కొందరు రొప్పుతూ కింద పడి శాంతించారు. రాజసమూహం అంతా కూడా దృఢధనస్సు చేత హారాలు, అంగదాలు, కేయురాలు జారిపడి హాహాకారాలు చేశారు. ద్రౌపది మీద అభిలాష వదులుకొని అంతా కూడా ఆర్తులై మిగిలిపోయారు. ఆ రాజులందరినీ చూసి ధనుర్ధారంలో ఉత్తముడైన కర్ణుడు లేచి వెళ్లి వెంటనే ధనస్సును ఎత్తిపెట్టి బాణాలను సంధించాడు. అగ్ని కంటే సూర్యచంద్రుల కంటే తేజస్వి అయిన కర్ణుడు ఆసక్తితో ప్రతిజ్ఞ చేస్తూ లేవటం చూసి ధనుర్ధారులైన పాండవులు ఇతడు లక్ష్యాన్ని భేదించేలా కూలుస్తాడు అని భావించారు. కర్ణును చూసిన వెంటనే ద్రౌపది పెద్దగా నేను సూతును వరించను అని అంటుంది. ఇదంతా చూసి కోపంతో నవ్వుతూ సూర్యుని వైపు చూసి కర్ణుడు వెంటనే వెలుగులు చిమ్మే ఆ ధనస్సును వదిలివేస్తాడు. ఇలా రాజులంతా కూడా వెనుదిరుగుతారు. అప్పుడు బలంలో యమునితో సమానుడైన చేదిరాజు ధమఘోషుని పుత్రుడు మహామతి అయిన శిశుపాలుడు ధనస్సును గ్రహించాడు. పట్టుకుంటేనే ఎత్తలేక మోకాళ్ల మీద పడిపోతాడు. తర్వాత మహావీరుడు బలవంతుడు అయిన జరాసంధుడు వింటి దగ్గరకు వచ్చి చెల్లించని పర్వతంలా నిలుస్తాడు. అయినా కూడా అతడు కూడా వింటి చేత పీడితుడై ఎత్తలేక మోకాళ్ల మీద పడిపోయాడు. వెంటనే లేచి అతడు తన దేశానికి వెళ్ళిపోయాడు. అలాగే మద్రరాజు శల్యుడు మహాబలుడు, అతడు కూడా వింటిని ఎక్కుపెడుతూ మోకాళ్ల మీద వాలిపోయాడు. తర్వాత అభిమానధనుడు దుర్యోధనుడు లేచాడు. అతడు అసలు విద్యాసంపన్నుడు, రాజలక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అతడికి. సోదరుల మధ్య నుంచి లేచి టీవీగా ద్రౌపదిని చూస్తూ వింటి దగ్గరికి వచ్చాడు. ధనస్సును గ్రహించి అతడు ధనస్సు ఎత్తి ఎక్కుపెడుతూ వేళ్ల మధ్య వింటి నారి దెబ్బ తగిలి ఎత్తైన శయ్య మీద పడిపోయాడు. దెబ్బతిని సిగ్గుపడుతూ దుర్యోధనుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు. అప్పుడు వీరుడైన అర్జునుడు ఆ ధనస్సును ఎక్కుపెట్టేందుకు బయలుదేరాడు. అప్పుడు దేవదానవుల్లో శ్రేష్ఠుడు వృష్ణివంశీయుడు అయిన కృష్ణుడు బలరాముని చేతిని పట్టుకొని ఊపి సంతోషం వెలబుచ్చుతూ ద్రౌపది అర్జునుడి చేతికి వచ్చింది అని వారు సంతోషించారు. ఇతర రాజులు ఎవరూ కూడా పాండవులు మారువేషాల్లో ఉన్నట్లు గమనించలేదు. వింటిని ఎక్కుపెట్టలేక రాజులు వెందిరిగిన తర్వాత బ్రాహ్మణుల మధ్య నుంచి ఉదార బుద్ధి గల అర్జునుడు లేవగా ఇంద్రధ్వజ సమాన కాంతితో లేచి నిల్చున్న అర్జునును చూసి బ్రాహ్మణోత్తములు తమ తమ కృష్ణజీనాలు ఊపుతూ కోలాహలం చేశారు. అయితే కొంతమందికి అది నచ్చలేదు. మరికొందరు సంతోషించారు. లోక ప్రసిద్ధులైన ధనుర్వేత్తలు కర్ణుడు, శల్యుడు మొదలైన వారు అంతా బలవంతులకే సాధ్యం కాని ఆ వింటిని ఎక్కుపెట్టడం అస్త్రవిద్యే తెలియని బలహీనుడైన బాలవిపురునికి సాధ్యమా అని అన్నారు. తర్వాత కథను తర్వాత వీడియోలో విందాం. జయ శ్రీ రాధే కృష్ణ.